రాత్రి 12 దాటాక ఊరి పొలిమేర ఎందుకు దాటొద్దు? సరిహద్దు దాటేటప్పుడు అక్కడుండే వింత గుర్తులు దేనికి సంకేతం? ఈ రహస్యం తెలిస్తే మీరు రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్లరు. ప్రతి గ్రామానికి ఒక సరిహద్దు ఉంటుంది, దాన్నే పొలిమేర అంటారు. కానీ ఇది కేవలం భూమికి సంబంధించిన గీత కాదు, అదృశ్య శక్తులు కాపలాగా ఉండే ఒక అద్భుతమైన శక్తివంతమైన లక్ష్మణ రేఖ. పూర్వకాలం నుండి పల్లెల్లో గ్రామదేవతలు ఈ పొలిమేర వద్దే తిష్టవేసి కూర్చుంటారని గట్టి నమ్మకం. ఊరిలోకి వచ్చే ఏ దుష్టశక్తులైనా, ప్రాణాంతక రోగాలైనా సరే ఈ రేఖను దాటి రాలేవు. ఏ దుష్టశక్తి అయినా సరే ఈ రేఖను దాటి రావాలంటే అక్కడ రాత్రి పగలు కాపలా ఉండే ఉగ్రకావలి శక్తుల అనుమతి ఖచ్చితంగా ఉండాలి. అందుకే గ్రామ సరిహద్దులను ఊరి రక్షణ కవచం అంటారు. కొన్ని గ్రామాల్లో ఒక వింత ఆచారం ఉంది. ఏవైనా ప్రాణాంతక అంటువ్యాధులు ఊరికి సోకినప్పుడు అర్ధరాత్రి పూట భయంకరమైన చీకట్లో ఊరి పొలిమేర వద్ద కుంభం వదులుతారు. ఇది పాత ఆచారం. అంటే ఎర్రటి కుంభం అన్నాన్ని ఊరికి దిష్టి తీసి సరిహద్దులో పెడతారు. ఆ భయంకరమైన సమయంలో ఊరిలో ఎవరూ బయట తిరగకూడదు. ఆ ఆహారాన్ని స్వీకరించడానికి తెలియని అదృశ్య శక్తులు వస్తాయి. ఆ భయంకరమైన సమయంలో అదృశ్య శక్తులకు ఎవరెదురుపడినా ప్రాణాపాయం తప్పదని పల్లెల్లో ఇప్పటికీ భయపడతారు. ఆ చీకటి రాత్రి ఎవరైనా బయటకు వస్తే వారి ప్రాణాలకు అస్సలు భరోసా ఉండదు. మరికొన్ని చోట్ల రాత్రిపూట పొలిమేర దాటేటప్పుడు కాళ్లకున్న చెప్పులు అక్కడే విడవాలి, లేదా పొలిమేర దాటాక వెనక్కి తిరిగి అస్సలు చూడకూడదు అని ఎన్నో కఠినమైన నియమాలుంటాయి. సైన్స్ దృష్టిలో ఇవి మూఢనమ్మకాలు కావచ్చు, కానీ తరతరాలుగా జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే సరిహద్దులో ఏదో తెలియని భయంకరమైన అదృశ్య శక్తి ఉందనేది మాత్రం అక్షరాలా పచ్చి నిజం. మీ ఊరి పొలిమేరలో కూడా ఇలాంటి భయంకరమైన కథలున్నాయా? అక్కడ ఏదైనా వింత ఆచారం జరుగుతుందా? కింద కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని మిస్టరీల కోసం వేదలెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.